మేము పచ్చళ్ళు పడుతున్నాం. మీ ఫోన్లో క్లారిటీ ఉంది. మేము ఇప్పుడు కొలుస్తున్నాం అనమాట. ఈ కొలతలు బట్టి కారం, ఉప్పు, దాన్ని మెంతి పొడి, ఇంకా పొడి అన్నీ వేస్తాము. సో ఎన్ని డబ్బాలు అవుతాయి దాన్ని బట్టి 1 Sarapo. 3 4 నాకైతే ఆల్మోస్ట్ 4 అయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే నేను చాలా లూజ్గా వేసాను కాబట్టి. సో 1 ముక్కలు నిన్న కాయలు తెస్తే నిన్న మొత్తం ఇది ఏమంటారు నీళ్ళలో పెట్టి రాత్రి పొద్దున్నే కడిగి ముక్కలు కొట్టించుకోవడానికి తీసుకెళ్తే 30 కాయలు అనమాట. 35 అయితే 5 పండిపోయినాయి, 30 కాయలు. దానికి 5 రూపీస్ కాయ అంట. ముక్కలు కొట్టించుకొని మా తాతయ్య తీసుకొస్తే దానికి మొత్తం లోపల జీడి తీసేసి ఇక్కడ లేయర్ ఉంటుంది అనమాట, ఇలా ఒక లేయర్ అది తీసేసి తుడిచేసి ఆరబెట్టాం. దీన్ని ఆరబెట్టిన తర్వాత నిన్నే మా చెల్లి మా నాయనమ్మ కలిసి గార్లిక్ పీల్ ఆఫ్ చేశారనమాట. ఇంకా ఉన్నాయి. ఇంకా ఏమంటారు, మెంతులు తెచ్చి పొడి చేశారు, ఆవాలు తెచ్చి ఎండబెట్టి వేయించి పొడి చేశారు, కారం కూడా ఎండుమిర్చి తెచ్చి పొడి చేశారు. యా, సో దీన్ని కలుపుతాం అనమాట. ఇంట్లో ఒక ప్యాకెట్ నూనె పోస్తున్నాం అనమాట, మెత్తపడకుండా ఉంటానికంట. మామిడికాయ పచ్చడి పడుతుంటే ఉంటుంది అయ్యా. నా లైఫ్లో ఎప్పుడు నేను మామిడికాయ పచ్చడి కొనుక్కోలేదు తెలుసా, ఎప్పుడు మా నాయన చేసిన పచ్చడి తిన్నా. నూనెసాము, ఇప్పుడు ఈ పసుపు వేస్తున్నాం అనమాట. I'm not big fan of పసుపు. సో ఇక్కడ పసుపు ఇచ్చాను. తెలుగుగా బెల్గాంలో ఉన్నప్పుడు ఒకసారి నేనే పచ్చడి పెట్టాను అనమాట. సో గుడ్. ప్రశాంత్ వాళ్ళ ఫ్రెండ్ గోవా నుంచి వస్తే ఆయనకి కూడా పెట్టాను. ఈ లైక్ ఇట్. నెక్స్ట్ ఏం వేయాలి? అది అగ్గిపెట్టి ముక్కలు చిదురు అయిపోతాయి. నిద్రపోతున్నాడు అనమాట నా కొడుకు. ఆయన వాళ్ళు నిద్రపోతున్నారు కాబట్టి ఇంత ప్రశాంతంగా పచ్చడి పట్టుకుంటున్నాడు. లేకపోయిందంటే ఈ పాటికి అక్క నలిగిపోతాడు. మదర్ చేసేవాడు. సో ఇప్పుడు ఏం చేయాలంటే, అమ్మా ఇది వేసేనా ముందు కొలవద్దాం. వెల్లుల్లి వేసేయమంటావా? వెల్లుల్లి వేయమంటావా?
వెల్లుల్లి వేస్తున్నాం అనమాట. తీసుకొచ్చామా? సో దీంట్లో వెల్లుల్లిపాయలు మా చెల్లి మా నాయనమ్మ కలిసి వచ్చారన్నమాట. అవి వేసాము. వెల్లుల్లిపాయలు తేడా కానీ వలవడం పెద్ద తలనొప్పి. మనకు ఒలిచినవి కూడా దొరుకుతాయిలేండి. సో మనకి 4 డబ్బాలు అయినాయి కాబట్టి 4 డబ్బాలు వేస్తున్నాను దీంట్లో. 1 2 3 4:30 కదా. 4 అనమాట. యాక్చువల్గా నేను లూజ్గా వేయడం వల్ల 4:30 అనుకున్నాను. 4 అయింది. ఇంకోటి ఏంటంటే ఇది ఆవాలు ఇంకా మెంతులు కూడా అనమాట. వేయించామా? 2 వేయించి పొడి చేసాము. ఆవాలు వేయించాక మెంతులు వేయించి 2 ఈక్వల్ క్వాంటిటీసా? మెంతులు కొంచెం, ఆవాలు ఎక్కువ. ఇది ఇప్పుడేమో నేను కారం వేస్తున్నాను అనమాట. 1 2 3 4 అనమాట. ఇది పట్టించిన కారం చంద్రబాబు నుంచి తెచ్చాను. 5 ఉన్నాయన్నా, 5 డబ్బాలు అయినాయి అంటున్నా. 4 వెంటనే కలపాకు. ఇక ఆకు మీద ఆకు ఇస్తే ఉంచు, మళ్ళీ కాయలు వస్తాయి. ఇంకా వస్తాయి. వస్తే అంటే పక్కన పెట్టేది. నెక్స్ట్ 4 పోసావా? 4 పోసాను. ఒక కడప అర గ్లాస్ ఉందన్నావుగా. లేదు మా 4 అది. సరే మా నాయనమ్మ సాటిస్ఫాక్షన్. మా వాళ్ళు కారం ఎక్కువ తింటారు కాబట్టి ఇంకో హాఫ్. నూనె ఉప్పు నూనె దాల్లో పెట్టు. దాల్లో ప్లేట్ తావాల్సింది. 1 2 3 గ్లాసులు వచ్చేసాము. కొంచెం మిగిలింది, కావాలంటే నెక్స్ట్ టైం సరిపోతుంది. 4 వేయట్లేదు, 3 కష్టం అయితే మళ్ళీ ఇబ్బంది కదా. ముక్కలు పట్టేస్తుంది తర్వాత. కష్టం అయితే ఇబ్బంది, ప్లస్ ఉప్పు ఎక్కువ వేస్తే ముక్కలకి పట్టేసి ముక్కు ఉప్పుగా అయిపోద్ది అనమాట. సో ఒకవేళ తక్కువ అయితే మనం తర్వాత వేసుకోవచ్చు. మా నాయనమ్మ ఎప్పుడు చెప్పేదన్నమాట, మా నాన్న పుట్టే ముందు కూడా మామిడికాయ పచ్చడి పట్టి వెళ్ళిందనమాట కండానికి. చేతితో కలిపి ముక్క గంట తీసాయి. చేతితో కలపలేకపోతే ఉండు, నేను వచ్చి కలుపుతాను. సరే కానీ ఇది ఆయిల్ ఒకటి ఇప్పుడు దీన్ని చేతితో కలపాలంట. కట్టే కూరని అన్నీ ఒకేసారి చేయలేమ్మా, 1 at a time. ఓకే, దీన్ని నేను చేతితో కలపబోతున్నాను. కడుక్కొనే పడ్డానికి వచ్చా, స్నానం కూడా చేశాను తెలుసా. వారానికి ఒకసారా ఏదో చేస్తాలే నందు, నీలాగా రోజుకి 4 సార్లు చేయలేదు. వీఆర్ గెట్టింగ్ జాడీ అనమాట. కలుపు, అడుగు నూనె ఉంది కదా, కలుపు. కలుపుతున్నామా? కలిపేసి దానిలో పెట్టాం అంతేనా? నూనె పోయేద్దా మరి? యాక్చువల్గా నేను అడ్డొస్తే ఎందుకు ఆపుతావు? లాస్ట్ టైం నేను ఏం చేశానంటే ఇట్లా చేతితో కలపలేను అనమాట. ఒక ప్లాస్టిక్ డబ్బాలోనే ఇవన్నీ వేసేసి ఇట్లాగా మూత పెట్టేసి ఇట్లా ఇట్లా ఊపేసా, బాగా కలిసిపోయింది. అడుగు నూనె
నాకు ఎంత ఓపిక లేకుండా పోతుందంటే తీలేకపోతున్నా. ఐఎమ్ సో వీక్. నిన్న కిరణ్ ఫోన్ చేసి వాళ్ళమ్మ పచ్చడి పట్టిందని చెప్పాడు అనమాట. నేను అనుకున్న మనసులో వావ్ పచ్చడి అని. సో ఇవాళ మా ఇంట్లో కూడా పచ్చడి పడుతుంది. ఇది 2 లీటర్ అని చెప్పు. ఇది 2 లీటర్ మొత్తం పోయాలా? మళ్ళీ జాడీలోకి తీసాక మళ్ళీ పోయాలిగా. ఆగు, మొత్తం ఉంచు అలా పట్టుకో. వస్తున్నాయి చూడు దానికి. లేదు ఇదన్నమాట. నూనె లేకపోతే అసలు పచ్చడి నిల్వ ఉండదు, టేస్ట్ కూడా ఉండదు. అన్నిటికన్నా ఈజియెస్ట్ పచ్చడి ఏంటంటే మామిడికాయ పచ్చడి పట్టడం అనిపిస్తాం మాకు. కానీ కొంచెం నీట్, ఎందుకంటే మా అక్క కలపటం మాత్రం చేసిద్ది, ఇంకేం చేయదు కాబట్టి ఈజియెస్ట్ పచ్చడి అనిపిస్తుంది. 4 ముక్కలు అయిపోయినందుని. సో లాస్ట్ టైం నేను కూడా పట్టేసాను అనమాట. నాకు అసలు వంట చేయడం అంతగా గ్రేట్గా రాదనిపిస్తుంది, కానీ పచ్చళ్ళు కూడా పట్టే అంత ఈ స్టేజ్ చాలా బాగుంటుంది అనమాట. మా నాయన చెప్తూ ఉంటే నేను పట్టాను. ఇది నేనేం చేయలేదులేండి, వీళ్ళే చేస్తున్నాను. అమ్మా జాడీలో పెట్టేనా? వద్దులేమ్మా, ఉంచు, పక్కన పెట్టి చెప్తా. ఇది ఉందిగా, కావాలంటే తురుంపొచ్చులే పట్టుకోవచ్చు, ఉంచు. సరిపోద్దులే. ఊట లేదు కదా, కాయలే ఉన్నట్టుంది. నీళ్ళు రావాలిగా, సో కృష్ణార్పణం అనుకుంటూ వేయాలంట. సో దీన్ని నేను ఇప్పుడు జాడీలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఎంత పచ్చడి పట్టినా ఏం చేసినా ఇలా జాడీలో పెట్టకపోతే వేస్ట్ అనమాట. చేత్తో పట్టుకోకూడదు. అది తడితే ఉంటుంది, ఎందుకంటే కూర వస్తుంది. సో మనం కృష్ణార్పణం అని చెప్పేసి కృష్ణుడికి అర్పిస్తూ జాడీలోకి వేద్దాం అన్నమాట. దాని తర్వాత ఎక్కువ వేసిందిలే, సరిపోయిద్దిలే అమ్మ. తక్కువ వేసి మళ్ళీ వేసుకోవచ్చు కదా. సరిపోయిద్ది అనుకుంటున్నాను నేను. సరిపోద్దులే అమ్మ, ముక్కకు పడితే చండాలం, ముక్క కూడా తినలేవు. దీంట్లో పక్క నుంచి ఎట్ట కలుపుకుంటాయమ్మా. పక్క పట్టుకో, ఖాళీ దగ్గర అటు ఖాళీ ఉంది పెట్టుకోవచ్చుగా, అటు కలుపు. అది ఇసి ఒక పక్కకు పెట్టేట, నీ ఏవో పెట్టుకోవే ఖాళీది. ఎట్ట కలుపుకుంటా వేయి, కలుస్తుంది. ఇప్పుడయ్యి అటు నుంచి కూడా
పడుతుంది. కలిపెత్తేస్తున్నావా? కారం 4 పక్కకు భూమి పడుతుందమ్మా. 4 వేసాం కూడా ఎలా 4:30 నిండా వేసా. దీన్ని కలుపుకొని ఇలా తీ ఇవన్నీ. అమ్మాయి జాడి నిండిపోయినట్టుంది. నేనే సరిపడుతుంది. ఏయి మామూలుగా ఎలా చేస్తా అలాగే చేస్తా. అవును తెరలేను నేను ఏమైపోతే. నాయనమ్మ అయ్యింది. పచ్చడి నిండిపోయింది. మళ్ళీ చెప్పు. జాడీ నిండిపోయింది. పోయిన సంవత్సరం దీంట్లోనే నేను పచ్చడి పెట్టాను. సంవత్సరం మళ్ళీ దీంట్లో పెట్టాను. ఇది పోయింది. ఇందా చెప్పా చూసారా డబ్బా పెట్టి పెట్టాను. దీంట్లో పెట్టాను లాస్ట్ టైం. నాకు అక్కడ జాడీలు లాంటివి ఏం లేవు, అందుకని దీంట్లో పెట్టాను. రేపటి తగ్గిపోద్దంట. రేపు మళ్ళీ జాడీలో ట్రాన్స్ఫర్ చేస్తాను. రేపటి దాకా సో ఇలా రెండు డబ్బాల్లో అయిపోయింది. దీంట్లో ఇప్పుడు అందరు చేసే దానిలాగా నేను కూడా ఏం చేస్తా అంటే అన్నం వేడిగా ఉంది కాబట్టి దీంట్లో వేసి నెయ్యి వేసి ఇంకా అందరం అది ఈ రోజు కాదక్క, మూడో రోజు దీన్ని కలుపుకొని తింటారు. అందుకు దీన్ని ఏం చేస్తారు, దీన్ని 3 రోజుల దాకా ఉంచరు. దీంట్లోనే అన్నం వేసుకొని తింటారు అనమాట. మా చెల్లికి తెలీదు. అవునా? సరే, ఇప్పుడు అన్నం వేసుకొని మా అక్క తింటది. చూడండి అమ్మ, ఈరోజు తింటారా? ఒకసారి ఇటు వచ్చా పో ఆ విషయం. అమ్మ ఒకసారి రావా? అమ్మ ఒకసారి రావా? నందు నా ఇష్టం వచ్చినట్టు నేను కట్ చేసుకోవచ్చు. పిచ్చి పిచ్చిగా వాళ్ళు అంటే మొహం 4 ముక్కలు అవుతుంది. ఈరోజు తినరా ఎవరు? ఎడదంటారు అందులో ఉప్పుగళ్ళు అయితే దీంట్లో కాదు మా దీంట్లో దాంట్లో తీ మొత్తం గీకు గీకు డబ్బాకి ఇది చేసి అదంతా. అది పట్టు పాత్రలు రుబ్బిన పాత్రలు ఉంటాయి చూడు. బనుగులు తెలీదు చెప్తే వినరు. నేను పచ్చడి తినలేను ఫ్రెండ్స్, లేదంటే తినేదాన్ని. కారం తినలేను.
తినలేకపోతున్నాం ఫ్రెండ్స్. ఎవరి కళ్ళు పండి పులుపు తినలేకపోతున్నాం, కారం తినలేకపోతున్నాం, వాళ్ళ కళ్ళు పేలిపోతున్నాం. ఆన్ థర్డ్ డే దాన్ని కలుపుతావు కదా, అప్పుడు ఇలానే బొచ్చులు వేసి కలుపుతావు. ఆ బొచ్చులో అన్నది ఉండు. డబ్బా నీ బేషన్ తీసుకెళ్ళి ఇంట్లో బాత్రూంలో